హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. ముఖ్యంగా మార్కెట్ డ్రాప్ గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే సడన్గా లాస్ట్ 2 days చూసుకున్నట్లయితే అబ్సల్యూట్ డ్రాప్ అన్నమాట మార్కెట్లో. ఇంతలా డ్రాప్కి, అది కూడా ఇంత సడన్ డ్రాప్కి గల కారణాలు కానీ, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇంపాక్టా లేకపోతే ఏం జరుగుతుంది ఓవరాల్గా? ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 3 days నుంచి మార్కెట్స్ అన్ని డ్రాప్ అవుతున్నాయండి. అసలు సిసలైన డ్రాప్ అంటే ఈ రోజు నైట్ అమెరికాలో జరగబోతుంది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో అమెరికన్ ఫ్యూచర్స్ ఆల్రెడీ 4.5% డ్రాప్ అయింది ఆల్రెడీ. అండ్ అక్కడ విఏఎక్స్ ఇప్పుడు 166% పెరిగింది. మామూలుగా విఏఎక్స్ 10% పెరిగితేనే కొంచెం ప్యానిక్లో ఉన్నట్లు లెక్క మార్కెట్. 165% అంటే టూ మచ్ ప్యానిక్లో ఉందన్నమాట. అంటే ఇట్ లుక్ లైక్ కోవిడ్ లాంటి సినారియో వచ్చినప్పుడు ఎంత ప్యానిక్ అవుతున్నారో అలాంటి సినారియో అనమాట ఇది. అందుకంటే ఇంకా దారుణమైన సినారియో. సో చాలా రేర్గా వచ్చే ప్యానిక్ సినారియోస్ అనమాట. ఈరోజు జపనీస్ మార్కెట్ ఆల్మోస్ట్ ఇంట్రాడేలో 15% డ్రాప్ అయింది. 15 ఆల్రెడీ 15% డ్రాప్ అయిన తర్వాత అది లాస్ట్ 10 daysలో. అండ్ అమెరికన్ మార్కెట్ ఆల్రెడీ 10% డ్రాప్ అయింది లాస్ట్ 10 daysలో. మళ్ళీ ఈరోజు లైవ్లో 4.5% డ్రాప్ కాబోతుంది. అమెరికన్ ఫ్యూచర్స్ ఇప్పుడు లైవ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఇండియన్ మార్కెట్ లాస్ట్ ఫ్రైడే డ్రాప్ అయింది 200 points. ఈరోజు అయితే ఆల్మోస్ట్ 600 points నిఫ్టీ డ్రాప్ అయింది అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి మార్కెట్ ఈరోజు తక్కువ అంటే 5, ఎక్కువ అంటే 15% దాకా డ్రాప్ అయినాయండి వరల్డ్ వైడ్గా. ఈ డ్రాప్ వల్ల ఒక రకంగా ఎవరైతే లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ కానీ కొందాం అనుకుంటారో వాళ్ళకి రైట్ టైం అని చెప్పాలి. బట్ ఎంతో కొంత రీటైలర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ చాలా అస్తవ్యస్తంగా మారిపోయే టైం కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? రైట్, డెఫినెట్గా మార్కెట్లో ఇలాంటి వాలటాలిటీ ప్రతి ఇయర్ కూడా ఒక 10 to 15% డ్రాప్ అవుతాయండి. అది ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కో రీజన్ లాగా వస్తూ ఉంటాయి అనమాట. ఈ సంవత్సరం ఈ జపనీస్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడం ద్వారా వచ్చిందనమాట. ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అంటే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ జపనీస్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు 0.25 బేసిస్ పాయింట్స్ అంటే 25 పైసా వడ్డీ పెంచింది. మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. 25% అంటే 25 పైసా వడ్డీ పెంచితే ప్రపంచ మార్కెట్ ఇంతగా గజగజ వనకాలా, ఇంతగా డ్రాప్ అవ్వాలా అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బట్ ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడే. ఆ జపాన్లో ఏం చేశారంటే 0 దగ్గర నుంచి 0.25% వడ్డీ రేట్లు పెంచారు. జపాన్ ట్రెడిషనల్గా లిటరల్లీ ఫ్రీగా వడ్డీ లేకుండా డబ్బులు దొరికే ప్లేస్ అనమాట. అందుకని జపాన్లో డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని అమెరికన్ డాలర్గా మార్చేసి అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆస్ట్రేలియన్ డాలర్గా మార్చేసి ఆస్ట్రేలియాలో పెడుతుంటారు. ఇండియన్ రూపీగా మార్చేసి ఇండియాలో పెడతా ఉంటారు. అట్లా ఇండియాలో జపాన్లో ఫ్రీగా వచ్చే మనీని ఇప్పటి వరకు 2 లక్షల కోట్లు పెట్టారని చెప్పేసి మార్కెట్ రూమర్స్. అమెరికాలో 30 లక్షల కోట్లు పెట్టారని చెప్పేసి మార్కెట్ రూమర్స్ అనమాట. అందుకని ఇప్పటి వరకు జపాన్ కరెన్సీ ఏంటంటే ప్రపంచం మొత్తానికి కూడా కరెన్సీ సప్లయర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడే వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ఆ సెంట్రల్ బ్యాంక్స్ పాలసీ సిట్ అవటం వల్ల ఏం జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రీగా వచ్చేదానికి ఇప్పుడు ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. రెండోది ఏం జరిగిందంటే లాస్ట్ 10 daysలో జపనీస్ కరెన్సీ 3% పెరిగింది. ఓకే, అంటే ఆ కరెన్సీ యూఎస్డీతో పోల్చుకుంటే 3% పెరగటం, ప్లస్ వడ్డీ తెచ్చుకున్న డబ్బులు కత్తి ఫ్రీగా అనుకున్నది కత్త వడ్డీ రేట్లు పెరగటం, ప్లస్ గవర్నమెంట్ వాళ్ళు ముందు రోజుల్లో వడ్డీ రేట్లు ఇంకా పెంచుతాం అని చెప్పేసి స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వటం వల్ల ఆ రిపుల్ ఎఫెక్ట్స్ వరల్డ్ వైడ్గా పడ్డాయి అనమాట. ఎక్కువసార్లు ఇక్కడ ఎలా జరిగింది మార్కెట్ అంటే మొత్తం లెవరేజ్ అన్వైండింగ్ అనుకోవచ్చు ఈ ఎఫెక్ట్ని. లెవరేజ్ అన్వైండింగ్, సపోజ్ అక్కడ తక్కువ రేట్లకు వస్తుంది అని చెప్పేసి డబ్బులు తీసుకున్నాను, ఇక్కడ ఎక్కువ రేట్లకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ డబ్బు ఇచ్చేసాను. కానీ అక్కడ వడ్డీ రేట్లు పెంచారనుకోండి, నేను తిరిగి ఇక్కడ తీసుకెళ్ళి ఇచ్చేసేయాలి. అసలు క్యాపిటల్ లోడ్ పెంచారనుకోండి, ఇప్పుడు క్యాపిటల్ పెంచినందుకు నేను తెచ్చిన డబ్బుతో పోల్చుకుంటే ఎక్కువ కట్టాలి. రెండోది వడ్డీ రేట్లు పెంచినందుకు నేను ఫ్రీగా అనుకుంది కదా వడ్డీ కట్టాలి. 2000 నేను లాస్ అవుతున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమెరికాలో టెక్నాలజీ స్టాక్స్ మొత్తం అమ్మకాలు చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్కి వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల మార్కెట్ కొప్పుకొల్పోయింది అనమాట. అందుకని మేజర్ ఈసారి ఎందుకు ఇలా జరిగిందంటే జపనీస్ సెంట్రల్ బ్యాంక్స్ 0.25 బేసిస్ పాయింట్స్ చొప్పున వడ్డీ రేట్లు పెంచడం అండ్ ఎన్ డాలర్తో పోల్చుకుంటే 3% స్ట్రాంగ్ అవటం వల్ల వరల్డ్ వైడ్గా రిపుల్ ఎఫెక్ట్ స్టార్ట్ అయినాయి అనమాట. ఓకే, సో దీనివల్ల ఒక కంట్రీ ఇంకొక కంట్రీ అలా అన్ని వరుసకుంటూ వచ్చినాయి. కాబట్టి ఇష్యూ ఇండియాలో స్టార్ట్ అవ్వలేదు, ఇండియాకి పెద్ద సంబంధం లేదు. కాబట్టి జపనీస్ కరెన్సీలో వాళ్ళు ఇండియాలో కనుక 2 lakh crore దాకా పెట్టారు కాబట్టి జపాన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏదన్నా సెల్లింగ్ సివియర్గా ఉంటే తప్ప మనకు తెలియదు అనమాట. సో వరల్డ్ వైడ్ పడ్డ ఎఫెక్టే మన మీద పడింది, మనం డ్రాప్ అయ్యాం దీంట్లో. అంటే ఇలాంటి న్యూస్లు చూసినప్పుడు పెద్దగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే యూట్యూబ్ నాలెడ్జ్తోనో లేకపోతే జస్ట్
ఇన్స్టాలో ఉండే మీకు మీమ్స్ షేర్ చేస్తుంటాను అప్పుడప్పుడు నేను. Hmm. ఈ స్టాక్ కొనండి, ఇది పెరుగుద్ది, ఇది జరిగింది ఇంతకుముందు అని చెప్పి. అలాంటి నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ నష్టపోతా ఉన్నారు. బేసికల్ ఇక్కడ 2 థింగ్స్ అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేసేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఆల్మోస్ట్ 95% వాళ్ళే ఉంటారు ఈ మార్కెట్లో. వాళ్ళు ఆల్రెడీ బుల్స్ వాళ్ళు, అంటే మార్కెట్ పెరిగిద్దని బెట్ కాసేవాళ్ళు. లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్ అన్ని ఈ రోజు బ్లీట్ అవుతున్నాయి. ఒక నిఫ్టీలో రఫ్గా అరౌండ్ 15 lakhs crore లాస్ అయ్యారంటే ఎంత హ్యూజ్ అమౌంట్ చూసుకోండి. సో ఈ అమౌంట్ ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఆ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. రెండోది మనీ బయట నుంచి తీసుకొచ్చి పెడితే పెయిన్ ఇంకా డబల్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఇది లివరేజ్ గేమ్ అదే కదా. ఇప్పుడు జపనీస్ అని పెరగడం తోటి అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టిన పెయిన్ ఎలా వస్తుందో వీళ్ళకి కూడా అంతే. అలాగే ఫీచర్స్ ఆప్షన్స్ హెడ్జింగ్ లేకుండా పెట్టిన వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మొత్తానికి లివరేజ్ ఎక్కువ ఆడేవాళ్ళు అండ్ అప్పులు తెచ్చి పెట్టిన వాళ్ళకి పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి టైంలో. అండ్ ఓన్ డబ్బుతో లాంగ్ టర్మ్ ప్లానింగ్తో పెట్టే వాళ్ళకి పెద్ద ఏమి ఉండదండి. ఎంతసేపు పడ్డా సరే మ్యూచువల్ ఫండ్స్ ఇంకొక 1 week ఆగితే తప్ప నీకు 5% డిస్కౌంట్ రాదండి. అంటే మనం బ్లడ్ బాత్ ఇలాంటి ఎన్ని పదాలు వాడినా మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయితే మ్యూచువల్ ఫండ్లో మీరు కొనాలి అనుకుంటే కనుక నీకు 5% డిస్కౌంట్ రావాలంటే నిన్న పడింది 0.5 అండి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. ఈ రోజు ఒక 2% పడి ఉంటుంది. ఇంకా 4-5 days పడితే తప్ప నీకు డిస్కౌంట్కి ఏం రాదు. అంటే ఒక్కొక్క ఎసెట్ క్లాస్ వాళ్ళకి ఒక్కలాగా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ గోల్డ్ డ్రాప్ అయింది, అండ్ క్రూడ్ ఆయిల్ డ్రాప్ అయింది, అండ్ సిల్వర్ డ్రాప్ అయింది, అండ్ బిట్ కాయిన్ డ్రాప్ అయింది. ఎక్సెప్ట్ డెట్ ఫండ్స్ తప్ప అన్ని డ్రాప్ అవుతా ఉన్నాయి ఎఫెక్ట్. అంటే భూమి మీద ఉన్న ప్రతి సిటిజన్ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఈరోజు ఎఫెక్ట్ అవుతాడు. ఇట్స్ ఎ రేర్ ఈవెంట్ అండ్ డెకెడ్కి ఒకసారి వచ్చే ఈవెంట్ టైప్ అనమాట ఇది. అండ్ యూ హ్యావ్ టు టాలరేట్. మార్కెట్ అంటేనే వాలటిలిటీ అండి, ఇంకా తట్టుకుని పోవడం తప్ప చేసేది ఏమి ఉండదు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రైట్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అండ్ స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.